అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూనస్. నేను మీ రాము. ఒకప్పుడు దొరలు రజాకారులు భూములను దోచుకునేది, కానీ ఇప్పుడు అదే తీరులో ప్రజల భూములను దోచుకునేది ఎవరు? ప్రజలను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ అధికారులే తామే భూకబ్జాదారులుగా మారారా? రాష్ట్రంలో వరుసగా బయటపడుతున్న అవినీతి, లంచాలు, భూకబ్జా కేసులు ఇప్పుడు ఈ ప్రశ్నలకు దారితీస్తున్నాయి. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, ప్రియమైన ముఖ్యమంత్రి గారు, అలంచగొండులుంటే పట్టా బయలు చేయమన్రు. కరీంనగర్ జిల్లాలో గజ్వేల్ మండలం తహసీల్దార్గా పనిచేస్తున్న కపటం శ్రవణ్ కుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అతని ఇంటితో పాటు మరో 2 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ దాడిలో బయటపడిన ఆస్తులు చూసి అధికారులు కూడా షాక్కు గురయ్యారు. కరీంనగర్ పట్టణంలో 2 ఇండ్లు, 1 అపార్ట్మెంట్లో 6 ఫ్లాట్లు, 4 ఖాళీ ఫ్లాట్లు, వీటి విలువ దాదాపుగా 2,47,00,000. దీనితో పాటు 30 లక్షల విలువైన కారు, 2 ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు, గృహ పరికరాలు, నగదు మొత్తం కలిపి దాదాపుగా 4 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇంతటితో ఆగలేదు. ఒక మాజీ సైనికుడికి చెందిన భూమిపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ కృష్ణ ఇతరులతో కుమ్మక్కై ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క సంఘటన మాత్రమే కాదు, రాష్ట్రంలో రెవెన్యూ శాఖ చుట్టూ ఇలాంటి ఆరోపణలు రోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే. నా పేరు నాగరాజు, సిద్దిపేట జిల్లా న్యూస్ రిపోర్టర్ను. ఇక్కడ ఎవరైతే నిన్న నేరారోపణలు వచ్చినటువంటి శ్రవణ్ కుమార్ గజ్వేల్లో ఎంఆర్ఓ విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏసీబీ అధికారుల దాడిలో దొరికినారు. కాబట్టి మనం వాళ్ళ బాధితులు ఎవరు, మరి సైనిక సంక్షేమ అధికారి ఇచ్చినటువంటి పాస్బుక్ లేంది, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంది, మరి బాధితులకు ఇప్పుడు మాజీ సైనికుని భూమిని కొట్టేసినటువంటి ఇప్పుడు ఎవరైతే కొట్టేయాలనే నేరారోపణలు ఉన్నటువంటి శ్రవణ్ కుమారు, అలాగే ఈ గజ్వేల్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుమార్, అతనితో పాటుగా ఆర్ఐగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కృష్ణ, వీళ్ళిద్దరూ కలిసి మరి వీళ్ళ భూమిని ఏం చేసినారు, అసలు వీళ్ళ భూమి ఎక్కడుంది అనేది మనం ఒకసారి ఆ బాధితులతో ఒకసారి మాట్లాడదాము. మరి ఏం చెప్తారు అనే దాన్ని విందాం. అమ్మా చెప్పండి, మీ పేరు ఏం పేరు? కాజవి. మీ భర్త పేరు ఏం పేరు? షేక్ షర్ఫుద్దీన్. మరి ఈ భూమి ఇప్పుడు ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో అతను ఆల్రెడీ నిన్న ఏసీబీ అధికారులకు దొరికినాడు. అక్కడ కూడా తెలిసింది ఏంటంటే అతనితో పాటుగా ఆర్ఐ కృష్ణ మరి వీళ్ళ మిగతా వాళ్ళ పైన కూడా మీరు ఏమైనా ఆరోపిస్తున్నారంటే, మీకు ఎకరానికి నిజంగానే వాళ్ళు ₹1,00,000 లెక్కల డిమాండ్ చేసిరా మిమ్మల్ని? చేసిరా. ఇప్పుడు మరి మీ పాస్బుక్లు ఎందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏంటంటే మీరు కోర్టుకి వెళ్ళినాము, కలెక్టర్కి వెళ్ళినాము, మరి ప్రజావాణిలో కూడా పెట్టుకున్నాం అని చెప్పినారు కదా. మరి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు పాస్బుక్ లో ఏమైనా ఇష్యూ చేసినారా? చేయలేదా? ఇప్పుడు మీకు నీ తరపున కొట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? ఇప్పుడున్న మీ మన్మడు ఉన్నాడు. ఇప్పుడు నీ కొడుకులు గాని ఎవరు కొడుకులు లేరు. కొడుకులు లేరు. కోడలు ఉన్నదా? కోడలు ఉన్నదా? కోడలు లేదు. కొడుకు కోడలు ఉన్నది అంతే. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి మటుకు ఇంకా మీకు పాస్బుక్ ఇష్యూ కాలేదు. అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, వీళ్ళు గతంలో ఏంటంటే వీళ్ళ భర్త ఎవరైతే షర్ఫుద్దీన్ ఉన్నారో వాళ్ళు మాజీ సైనికుడు. అతనికి ఏంది అంటే తన విధులకు నిర్వహించినందుకు ఆయన కాలుకు ఈమె చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ భర్తకు ఎవరైతే షర్ఫుద్దీన్ ఉన్నాడో అతనికి బుల్లెట్ గాయము ఈ మోకాలకు తగలడం వల్ల వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు
మరి మీరు ఏమన్నా చేసుకుంటారా అని చెప్పి ఇప్పుడు ఎవరైతే కాజాబీ ఉన్నదో ఆమెను మీరు ఏమన్నా జాబ్ ఉద్యోగం చేసుకుంటారా అని వాళ్ళు అడిగినప్పుడు, లేదు నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము చేసుకోలేని పరిస్థితులు ఉన్నా, నాకేమన్నా మీ తరపున ఏదన్నా భూమి కానీ ఏదన్నా ఇప్పిస్తే మా పిల్లలు బతుకుతారు అని చెప్పి వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మాజీ సైనిక సంక్షేమ అధికారి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నట్టు ఆర్టీఓకు తర్వాత కలెక్టర్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు 98లో. ఆ ఇచ్చినప్పుడు అందులో ఏమని చేసిరంటే అక్కారము విలేజు, మండలము గజ్వేళ్ళు, తర్వాత డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట. ఇంత ముందుకు ప్రీవియస్ ఏంటంటే సేమ్ వీళ్ళు మెదక్ డిస్టిక్ కింద ఉండే వాళ్ళు అక్కారం విలేజ్ లో వాళ్ళకి ఏంటంటే మీరు వీళ్ళకు ఒక జాగా చూపించి ఈ భూమి మీదే అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి ఆల్రెడీ 92, 93లో ఉన్నటువంటి పాస్బుక్లు కూడా ఇష్యూ చేసినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళ భర్తకు వచ్చిన జాబ్ చేసుకోలేము అన్నారు కాబట్టి వీళ్ళకి ఆ భూమిని 4 ఎకరాల 20 గుంటల భూమిని ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. వీళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఈమె సర్టిఫికెట్ చూసుకున్న తర్వాత వీళ్లకు 4 ఎకరాల 20 గుంటల భూమిని ఈమె పేరు మీద ఆల్రెడీ పాత పాస్బుక్లు ధరణి కంటే ముందు ఏవైతే పాస్బుక్లు ఉన్నాయో ఆ పాస్బుక్ల ద్వారా వీళ్లకు 4 ఎకరాల 20 గుంటల భూమిని వీళ్లకు ఇచ్చినారు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు 4 ఎకరాల 23 గుంటల భూమి, 4 ఎకరాల 20 గుంటల భూమి. దాంతో పాటు ఏంటంటే సర్వే నంబర్ ఏది అక్కారం విలేజ్ లో ఏదైతే ఉన్నదో సర్వే నంబర్ వచ్చేసి 28. అందులో వీళ్ళకు అది కూడా లావన్ పట్ట కింద కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ మెట్ట అని చెప్పి 4 ఎకరాల 20 గుంటల భూమిని పాస్బుక్లు కూడా ఇష్యూ చేసినారు. ఇక్కడ ఆల్రెడీ రెవెన్యూ అధికారి సంతకంతో కూడా క్లియర్ గా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు అదే విధంగా వీళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చినారు. మాజీ సైనిక సంక్షేమ అధికారి ఎవరైతే ఉన్నారో మెదక్ జిల్లా సంగారెడ్డి, వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చినారు. ఇక ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా ఏమైతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ భూమి కోసం వీళ్ళ తరపున కొట్లాడడానికి ఎవరు లేరు. తన కొడుకున్నాడంటే కొడుకు 2007 సంవత్సరంలో చనిపోయినాడు. అతని పేరు వచ్చేసేమో కుత్బుద్దీన్. వాళ్ళ భార్య ఉండే వీళ్ళ కోడలు ఇప్పుడు ఎవరైతే కాజాబీ ఉన్నదో వీళ్ళ కోడలు ఉండే, ఆ కోడలు కూడా 2008 సంవత్సరంలో ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత వీళ్ళ మన్మడు ఎవరైతే ఉన్నాడో కరీముద్దీన్ అని చెప్పి అతను ఉండే అనమాట. ఈ పాస్బుక్లు మాకు కావాలి అని చెప్పి ధరణి వచ్చిన తర్వాత 2023 కంటే బిఫోర్ 2022లో ఏం చేసిందంటే అతను కూడా సంప్రదించిండు. ఇక్కడ ఎంఆర్ఓల చుట్టూ అటు కలెక్టర్ చుట్టూ వీళ్ళ చుట్టూ అందరు తిరిగినాడు. మళ్ళీ కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చినారు రెవెన్యూ అధికారులకు ఇచ్చి, ఇట్లా మాది సైనిక మా తాత భూమి, మా నానమ్మ భూమి, మా భూమి మాకు పాస్బుక్లు ఇష్యూ చేయండి ధరణిలా అని చెప్పి వీళ్ళు మొరబెట్టుకున్నారు. అయినా కూడా వాళ్ళు కనుకరించకుండా వాళ్ళు అట్లే చేసినారు. ఎవరైతే వీళ్ళ మన్మడు కరీముద్దీన్ ఉన్నాడో అతనికి కూడా అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆల్రెడీ ఇతను ఏంటంటే అదే ఈ భూముల కోసం తిరిగి అతను కూడా ఏమైందంటే జాండీస్ బారిన పడిపోయినాడు. జాండీస్ ద్వారా పడినప్పుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక మళ్ళీ అవన్నీ తిరగలేక వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ భర్త కోసం వీళ్ళ మన్మల కోసమైనా, అంటే నా కోడలు చనిపోయింది, నా కొడుకు చనిపోయినాడు, మరి ఏమున్నా నా కోడలు తరపున ఉన్న మన్మని కూతురు బిడ్డ ఉన్నది. ఇప్పుడు వీళ్ళ దగ్గరి బంధువులైన ఇప్పుడు వీళ్ళ మన్మనికి రజియా బేగము అలియాసు అర్జు బేగం. ఇక వీళ్ళ కూతుర్ని సరే వీళ్ళు ఏదో రకంగా బాగుపడతారని చెప్పి వీళ్ళ కూతుర్ని వీళ్ళ మన్మనికి పెళ్లి చేసింది. ఆ మన్మడు కూడా ఏంటంటే ఈ భూమి కోసమే తిరిగి బయట కూడా వీళ్ళకు దగ్గర ఒక 50-60 లక్షలు అప్పయింది. అది తీర్చలేక ఒకవైపు వాళ్ళ కుటుంబం గడవలేక ఒకవైపు ఇప్పుడు ఎవరైతే వీళ్ళ మన్మడు ఉండేనో ఆ మన్మడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మన్మరాలు ఒకటే మిగిలినది. తన చుట్టూ కొట్లాడి భూమి ఇట్లా జరిగిందని కొట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఒకసారి వాళ్ళ మన్మరాలను కూడా అడుగుదాం, ఆమె ఏం చెప్తారు అనేది. నా పేరు ఇష్రత్, నేను ఈమె మన్మరాలను ఉంటాను. వీళ్ళ మన్మర్ పేరు షేక్ కరీముద్దీన్. నేను షేక్ కరీముద్దీన్ వాళ్ళ వైఫ్. ఇప్పుడు మీరు ఇష్రత్ అంటున్నారు కదా, కరీముద్దీన్ వాళ్ళ భార్య అని అంటున్నారు కదా, మీరు కోర్టుకు గానీ ఎక్కడికైనా వెళ్ళి సంప్రదించిర్రా? కోర్టు నుండి మీకు ఆర్డర్ ఏమైనా వచ్చిందా? ఏమైనా వచ్చింది? మా ల్యాండ్ మాకు ఇవ్వమని శ్రవణ్ వాళ్ళకి చెప్పిండ్రు, కానీ వాళ్ళు రిజెక్ట్ చేసారు. మా ల్యాండ్ ఇవ్వక మాకు ఎకరానికి 1 lakh అడిగిరు వాళ్ళు. అంటే 4 ఎకరాలన్నర కలిపి మీకు
నాలుగు 4 lakh 4,00,000 రూపాయలు అడిగారు మిమ్మల్ని. ఎవరు? శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ ఆర్ కృష్ణ. కృష్ణ. ఇది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏంది అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడము, వీళ్ళకి ఆర్థికంగా కూడా ఎవరు మొగదిక్కు లేకపోవడం అనేది వాళ్ళు ఆసరాగా చేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఏసీబీలకు నిన్న పట్టుబడిందో అతను క్లియర్ గా ఏమంటున్నాడు అంటే, మాకు అంటే ఇప్పుడు మీ భూమిని మీకు చేయాలంటే నాకు ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున, ఇది 4 ఎకరాల 20 గుంటలో ఉంది కాబట్టి ఆ 4 ఎకరాల 20 గుంటలకు 4,50,000 రూపాయలు మీరు కట్టితే నేను చేస్తా అని చెప్పి వారం రోజులు తిప్పించుకున్నట్టున్నాడు. అది కూడా వీళ్ళు ఏంటంటే ప్రజావాణిలో కూడా, అంటే వీళ్ళు హైకోర్టు ద్వారా కూడా ఎప్పుడు 29 మార్చు 2025 సంవత్సరంలో వీళ్ళు రిట్ వేసుకున్నారు. అందులో కూడా జడ్జి గారు ఎవరైతే ఉన్నారో గౌరవ హైకోర్టు జడ్జి గారు కూడా ఏమని చెప్పినారంటే, వీళ్ళకు పట్టదారు ఇష్యూలు చేయండి అని చెప్పి కలెక్టర్ కు మరి ఆర్డీఓకు వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ సరే ఇప్పుడు మాకు ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్పి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ లో, తర్వాత ఎంఆర్ఓ చుట్టూ కూడా తిరగడం జరిగింది. అక్కడ తిరిగిన తర్వాత కూడా శ్రవణ్ కుమార్ అని ఇప్పుడు ఎవరైతే నేరారోపణలు ఉన్నాయో ఏసీబీలకు ఎవరైతే ఆరోపణలు చెప్తున్నారో అతనే మాకు ఎకరానికి 1,00,000 రూపాయల లెక్కలు ఇస్తేనే మీ పాస్బుక్లు మీకు ఇస్తాము అన్నట్టుగా చెప్పినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తున్నది. వీళ్ళు కూడా హైకోర్టులో మార్చి 29, 2025 సంవత్సరంలో రిట్ వేసుకున్నారు. WVP నంబరు 9864 2025 సంవత్సరంలో వేసుకున్నారు. అక్కడ కూడా వీళ్ళకి పాస్బుక్లు ఇష్యూ అని చెప్పి జడ్జి గారు ఏదైతే గౌరవ జడ్జి గారు ఉన్నారో హైకోర్టు జడ్జి గారు వాళ్ళు కూడా ఇచ్చిన వీడియో రికార్డులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ పాస్బుక్లు ఇష్యూ చేయండి, ఏమున్నాయి 8 వీక్స్ లో వీళ్ళ పట్టదారు పాస్బుక్లు ఇవ్వండి అని చెప్పి అక్కడ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మనం చెప్తున్నామో కాజాబీ అని చెప్పి, ఈమె ఆల్రెడీ థ్రోట్ క్యాన్సర్ తోటి బాధపడుతున్నది. వీళ్ళు మళ్ళా మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 3 తారీఖు వీళ్ళ అడ్వకేట్ ఎవరైతే శ్రవణ్ కుమార్ కురెల్లా గౌడ్ అని ఉన్నారు వాళ్ళు కూడా ఈమె పరిస్థితిని చూసి వీళ్ళ దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోకుండా మీ తరఫున కొట్లాడతా మీకు ఎవరు లేరు అని చెప్పి అతను కూడా కలెక్టర్ మేడం దగ్గర కూడా సంప్రదించి అక్కడ కూడా వీళ్ళ తరఫున ఒక లెటర్ ఇచ్చినాడు. వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు నుండి మేము కొట్లాడినాము, వాళ్ళకి పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయండి అని చెప్పి చెప్పినారు. ఆ హైకోర్టు నంబర్ వేసి మరీ వాళ్ళు ఏప్రిల్ 2020 సంవత్సరంలో 3వ తారీఖు నాడు ఇచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏప్రిల్ 17న వీళ్ళు ప్రజావాణిలో కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇది కలెక్టర్ మేడం పెట్టుకుంటే అక్కడ కూడా ఈ కలెక్టర్ ఆర్డీఓ వీళ్ళందరూ కలిసి ఏమన్నారంటే, మీరు T33లో అప్లికేషన్ పెట్టుకోండి, అందులో పెట్టుకుంటే మేము ఇనేబుల్ చేసి మీకు పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాతపూర్వకంగా ఒక పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే పేపర్ ను తీసుకొని ఇప్పుడు ఎవరైతే అన్నారో కాజాబీ వాళ్ళ మన్మరాలు తర్వాత వీళ్ళ కుటుంబీకులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే క్యూన్యూస్ ను సంప్రదించినారో మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఈ వీళ్ళతో పాటుగా మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే శ్రవణ్ కుమార్ తర్వాత ఈ ఆర్ఐ కృష్ణ ఉన్నారో వాళ్ళతో కూడా మేము కూడా సంప్రదించి మాట్లాడితే వాళ్ళు ఒకటే భూమి దగ్గరకు వచ్చి కూడా ఏమని చెప్తున్నారంటే, వీళ్ళ బినామీలు ఇప్పుడు నేరారోపణలు ఎవరి పేరు మీద అయితే వెలువడుతున్నాయో గజ్వెల్ ఎంఆర్ఓ ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ తర్వాత ఆర్ఐ కృష్ణ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే, ఆ అక్కారంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మాజీ ఉప సర్పంచ్ను మళ్ళీ ఎవరైతే ఈ భూమిని వీళ్ళ భూమిని కొట్టేయాలన్న దృక్పథంతో ఏం చేశారంటే, ఆ ఊరోళ్లను పొలము ఏదైతే ఉన్నదో వీళ్ళకి సంబంధించిన భూమిని మీరే వ్యవసాయం చేసుకోండి, మీకు ఏ విధంగానైనా మేము పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేస్తామని చెప్పి ఒక థర్డ్ పర్సన్లను తోలుకొచ్చి ఈ ఆర్ఐ కృష్ణ అక్కడ రావడం జరిగింది. అతను అడగడం జరిగింది, మరి వీళ్ళ పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయండి, వీళ్ళు ఆల్రెడీ కోర్టు నుండి ఆర్డర్ ఉందని చెప్పి శ్రవణ్ కుమార్ ను తర్వాత ఆర్ఐ కృష్ణను కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు ఎంఆర్ఓ సార్ చెప్పింది ఏంటంటే, అక్కడ మేము జడ్జి మేడం చెప్పిన అంటే గౌరవ హైకోర్టు చెప్పినటువంటి ఆర్డర్ ను కానీ లేకపోతే ఆర్ఐ చెప్పినా లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పినా ఆర్డీఓ చెప్పినా ఎవరి మాటలు నేను వినను, నేను ఒకవేళ వారంలో చూస్తాను, మీరు ఒకసారి మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమని చెప్పినామంటే, మీరు ఈ ఆర్డర్ కాపీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి చూసి వీళ్ళకి పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేయడం అని చెప్పి చేయండి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు అతను చెప్పినది ఏంటి అంటే, పట్టదారు పాస్బుక్లు ఇవ్వడం కాదు, అసలు నేను ఎవరు ఏ ఆర్డర్ ఫాలో గాను, నేను ఏదైనా ఉంటే వారం రోజులలో మేము అప్డేట్ చేస్తాము, అది ఏదైనా ఉంటే మీకు ఆన్లైన్ లో చూపిస్తుంది అని చెప్పిండు. కానీ మేము అక్కడ వీళ్ళు మళ్ళా తర్వాత అక్కడికి ఎంఆర్ఓని అడిగినా కూడా ఎంత ప్రాధాన్యపడినా కూడా మీకు ఎక్కువను అన్నట్టుగానే, అంటే ఎకరానికి 1,00,000 చొప్పున, అంటే వీళ్ళ దగ్గర 4,50,000 రూపాయలు వీళ్ళు ఆల్రెడీ చేద్దామంటే వీళ్ళ
మొగదిక్కే లేరు వీళ్ళకు. వీళ్ళ ఇప్పుడు కాజాబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త లేడు. భర్త లేనందుకు కనీసం వాళ్ళ కొడుకు గాని కోడలు గాని ఉన్నారు అనుకుంటే, కొడుకేమో కుతుబుద్దీన్ ఆల్రెడీ ఆయన 2007 సంవత్సరంలోనే అనారోగ్య కారణాల వల్ల చనిపోయినాడు. అతని తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య ఉండే గౌసాబీ అని, ఆ గౌసియాబీ కూడా 2008 సంవత్సరంలో చనిపోయినది. ఆ తర్వాత ఈమె కోసం దిక్కుగా ఒక కనీసం మన్మడైనా బ్రతుకున్నాడు అని చెప్పి కరీముద్దీన్ ఉండే. అతను కూడా ఆన్లైన్ లో ఇంత ముందుకు ప్రజావాణిలో 2022లోనే పెట్టుకున్నాడు. అయినా కూడా అక్కడ రిజెక్ట్ చేసారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకునే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా 2025 సంవత్సరం వేసుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా కూడా కనికరం లేకుండా ఇట్లా వృద్ధ దంపతులు, ఆమె ఆల్రెడీ సీనియర్ సిటిజన్, ఆమె వయసు కూడా దగ్గర 20 సంవత్సరాలు ఉన్నది. ఆమె క్యాన్సర్ పేషెంట్ తోటి బాధపడుతున్నది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు కూడా సైనిక సంక్షేమ అధికారి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో సంగారెడ్డికి వెళ్ళినారు. సంగారెడ్డికి వెళ్ళి అక్కడ చూపించుకున్నారు. వాళ్ళు చూపించుకొని డబ్బు లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆర్బీఎం హాస్పిటల్లో జాయిన్ అయినారు. ఆర్బీఐ హాస్పిటల్లో కూడా రిపోర్ట్ ఇస్తున్నారు, ఈమెకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయాలి, కీమోథెరపీ చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక దగ్గర ఒక 10 నుండి 15 సెట్టింగ్లు పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఈ డబ్బులు మీరు భరించలేరు కదమ్మా, దగ్గర మీకు 6 లక్షల నుండి 7 లక్షలు ఆర్బీఎంలో ఇప్పుడు ఇది అటు ఇటు మేము చేసినా కూడా మీకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసినా కూడా ఇన్ని డబ్బులు అయితే 6 లక్షల వరకు అయితే అంటే అప్పుడు మళ్ళా నాకు కీమోథెరపీ వద్దు ఏమొద్దు, నేను ఎట్లాగో నా దగ్గర నా మన్మరాలు చేసేది ఆమె స్కూల్లో ఏదో ప్రైవేట్ లో స్కూల్లో చెప్తున్నట్టున్నది. మీరు ఇప్పుడు ఏమైనా వీళ్ళు ఆర్థికంగా ఇప్పుడు మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రజెంట్ గజ్వెల్ లో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో వర్క్ చేస్తున్నాను. అక్కడ పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు అంత ఆర్థిక స్తోమత అప్పుడు ఉండేనా? ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ తర్వాత వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే స్తోమతలో మీరు ఉన్నారా? లేదు లేదు, అంత స్తోమత మాకు లేదు. లేకుండే ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లో మీరు టీచర్ గా వర్క్ చేస్తున్నారా? అవును, అవును. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఇక్కడనే కాదు, ఆల్రెడీ ఇప్పుడు గజ్వెల్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉన్నదో ఈ భూములు ఎంఆర్ఓలు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, వీళ్ళు ఎంఆర్ఓలు వీళ్ళు కలిసినవి ఎక్కడ చూసినా కూడా ఈ భూదందాలు ఎట్లెట్లా బినామీలుగా సృష్టిస్తున్నారు అనేది మనకు తెలుస్తున్నది. సరే, ఇక ముందైనా ఆర్డీఓ అధికారులు కానీ లేకపోతే ఇప్పుడు చూస్తున్నటువంటి కలెక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో అధికారులు కొంచెం స్పందించి వీళ్ళ తరపున న్యాయం చేయాలని మేము కూడా క్యూన్యూస్ తరపున కొట్లాడుతున్నాము. మీకు ఏదన్నా ఉన్నా కూడా మేము క్యూన్యూస్ తరపున మేము ఎక్కడికైనా వస్తాము. మీ సమస్యకు మీ పట్టాదారు పాస్బుక్లు వచ్చేంత వరకు కూడా మేము మీ పక్క నుండి మీకు పట్టాదారు పాస్బుక్లు ఇప్పించే బాధ్యత మాది. ఇది జరిగినటువంటి విషయం. सरफुद्दीन उनको गोली लगी थी, वो गोली की तरफ से मेरे को कार्रवाई करी तो कार्रवाई नहीं हुई, मेरी कार्रवाई नहीं हुई है। तो अब ये दरिया क्या देना इनको, उनको दरिया की तरफ से मेरे को जमीन दी है, किधर भूमि जमीन किधर दी? अक्करम 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 दिए तो वहाँ गए तो उन्होंने अंदर पूरी जमीन जब्त कर दी। वो कहा 4 गुंठे 5 गुंठे 4 घंटा 4 गुंठे 20 एकड़ 20 गुंठे हमारे को रखे, और उससे कुछ भी नहीं है वहाँ। अब वो जब से पेरना है ना क्या है, मत्ता पेरिया करिया तो करे तो भी करे, नहीं बोला नहीं करने दिए, नहीं बने दिए। अब ऐसा कर को रखी। अब वो मेरे तरफ से उनकी तरफ से मेरे को मिली जमीनों, मेरे को पेंशन नहीं थी, तो मेरे को जमीन चाहिए तो पहले को जी थी लोगों को जमीन दिए मेरे को। तो जमीन दिए आप? 4 एकड़ 20 गुंठे जमीन दिए आपको अक्करम विलेज में? 5 एकड़ दिए जी, 5 एकड़। हाँ, उधर में पासबुक में देखे तो हमको दिख रहा 4 एकड़ 20 गुंठे दिए बोल के इसमें दिख रहा। ऑलरेडी पासबुक भी तेरे को दिए, लेकिन अभी तुम उधर जाके आप खेती बाड़ी वो सब करे, आप तो सब साफ करे, नागरे दाने डाले, मकई के दाने डाले, फिर गया क्या वो एरंडी डाले उसमें। दुनिया की पिकापन कुछ राहत ही नहीं हुई, वो पूरा सत्यानाश कर दिया ना। बीच में आको नागर लेको परेशान करे। धरनी आने के बाद धरनी में चढ़ा हो ऐसा करे। ये श्रवण कुमार नाम बोल के और एक आर.आई. कृष्णा बोल के जमीन कर को हमारे को नुकसान कर दिया। नुकसान करके अभी पूछे तो आप जाए तो क्या बोल रहे, 1 एकड़ को 1 लाख रुपए दे दो, 1 लाख रुपए 4 एकड़ 20 गुंठे को 4,50,000 दे दो बोल के पूछ रहे ना आपको? हाँ। वही है ना, यही गजवेल में एमआर होता यूनियन है ना? हाँ। అన్నట్లు శ్రవణ్ కుమార్ అనే అతను మమ్మల్ని కూడా ల్యాండ్ కి ఎకర్కి 1 లాక్ ఇమ్మని అడిగినారు. మేము కూడా అలాంటి ఇచ్చే స్టేజ్ లో లేము. అలా
అందుకే మేము క్యూ న్యూస్ కి సంప్రదించాము. మమ్మల్ని హెల్ప్ చేయగలుగుతారని కోరుకుంటున్నాము. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, ప్రియమైన ముఖ్యమంత్రి గారు, అలంతగొండులుంటే పట్టా బయలు చేయమన్రు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.